నమస్కారం. మీకు చూడంగానే అర్థమైపోయి ఉంటుంది పులిహోర అని చెప్పేసి. అసలు పులిహోరని ఇష్టపడిన వాళ్ళైతే ఎవరు ఉండరు. మా ఇంట్లో అయితే ప్రతిరోజు వారానికి 2-3 సార్లైనా పులిహోర చేసుకుంటూ ఉంటాం. పులిహోర రకరకాల పులిహోరలు చేసుకోవచ్చు. గోంగూర పులిహోర ఉంటుంది, మామిడికాయ పులిహోర ఉంటుంది. ఇదైతే చింతపండు పులిహోర, ఆవపిండి పులిహోర, టెంపుల్ స్టైల్. రొటీన్ గా ఎప్పుడు డైలీ ఇంట్లో ఎప్పుడు చేసుకున్నా కూడా పులిహోర బాగా నచ్చింది. కాకపోతే టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ పెట్టే ప్రసాదంగా పులిహోర ఇంకా బాగా నచ్చింది. దూరం దూరం గుళ్ళకు కూడా వెళ్తాం. లడ్డు ప్రసాదము, వడ అని చెప్పి పులిహోర ప్యాకెట్లు కూడా అమ్ముతుంటారు కదా. పులిహోర కొనుక్కోకుండా ఉంటారా? కదా. దగ్గర పెట్టే ప్రసాదం పులిహోర లాగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాము. చింతపండుని ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను. చింతపండు నానుతూ ఉంటుంది. అంతలోకి 2 గ్లాసుల బియ్యం అయితే కడిగి పెట్టుకుందాము. బియ్యం అన్ని కడిగి పెట్టేసుకున్న తర్వాత ఒక 2 గ్లాసుల నీళ్ళు వేసుకున్న తర్వాత అన్నం అయితే ఉడికించుకోవడానికి స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఇందులోకి ఒక స్పూన్ నూనె అయితే వేసుకుంటున్నా, అన్నం పొడి పొడిగా రావడానికి. ఈ కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాను. అన్నం అయితే రెడీ అయిపోతుంది. అంతలోకి వేడి నీళ్ళలో చింతపండు నానబెట్టి ఉంచాను కదా, అదైతే మొత్తం ఇలా కలుపుకుంటే మొత్తం గుజ్జులాగా వచ్చేస్తుంది. చింతపండు కలర్ చూసారా, మొత్తం వైట్ గా అనిపించేస్తుంది కదా కొత్త చింతపండు. అందుకని కాకపోతే గుజ్జు బాగానే వస్తుంది. చింతపండు అయితే విడిగా తిన్నా కూడా అంత పుల్లగా లేదు, అలా అని చెప్పి తీయగలేదు, మీడియం గా ఉంది. అందుకని ఎక్కువ చింతపండు తీసుకున్నాను నేను పులుపు కోసం. చింతపండు అంతా కూడా చేతి ఇలా పిండి పడేసేయచ్చు, కాకపోతే నాకు అది వీలుగా అనిపించలేదు. అందుకని దాంతో నేను వడగట్టుకుంటున్నాను. మొత్తం ప్యూరీ లాగా కిందకు పడుతుందని. చల్లి ఇలా వడగట్టుకోవడం వల్ల మెత్తటి గుజ్జు వరకే వస్తుంది కదా. అప్పుడైతే మనకి పులిహోరలో కలుపుకున్నప్పుడు కూడా వాటి మీద ఉన్న తొక్కలు పీసులు ఏమి రాకుండా ఉంటాయి. చింతపండు తీసేసరికి అన్నం కూడా ఉడికిపోయింది. ఇంకా అన్నం అయితే అయిపోయిన తర్వాత వీటిలోకి కొంచెం పచ్చిగా ఉన్న నూనె కొంచెం వేసుకుంటున్నాను. పసుపు, కరివేపాకు కూడా వేస్తా. నాకు రైస్ కుక్కర్ లోనే కలుపుకోవడానికి వీలుగా ఉంది. చూస్తున్నారు కదా, చాలా స్పేస్ గా ఉంది. అందుకని నేను రైస్ తీసేసి వేరే గిన్నెలో వేసి కలుపుకోవడం అలా చేయలేదు. దీనిలోనే చల్లారి పెట్టేసుకుంటున్నాను కలుపుకోవడానికి. ఎప్పుడైనా కూడా అన్నాన్ని చక్కగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాతనే పొడి పొడిగా అయింది కదా, అప్పుడు పులిహోర తయారు చేసుకుంటే అన్నం పొడి పొడిగా చాలా బాగుంటుంది. అన్నము చింతపండు గుజ్జు తీయడం అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఆ చింతపండు గుజ్జును అయితే ఉడికించుకోవాలి. అందుకని ఒక 2 స్పూన్ల నూనె అయితే వేసుకుని దానిలో పచ్చిమిరకాయలు తీసిన గుజ్జు అంతా కూడా వేసుకుంటూ పసుపు కూడా కొంచెం వేసుకుని ఉడికించుకుంటున్నాను. దానికి సరిపోయే ఉప్పును కూడా, కల్లుప్పును కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇంకా దీనిలోనైతే నూనె అంతా పైకి వచ్చే వరకు దీన్ని ఉడికించుకుంటే సరిపోతుంది. అంతలోకి ఆవపిండి అయితే తయారు చేసుకున్నాం. డైరెక్ట్ గా పచ్చి ఆవాలనే మిక్సీ వేసుకోవాలి. ఆవాలు ఇంకా నేను ఏసీ అయినట్టుగా ఒక 2-3 గింజల్ని మెంతులు వేసుకుంటున్నాను. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. చూడండి చింతపండు చూడండి ఎంత చిక్కగా అయిపోయిందో. ఫస్ట్ గా పలచగా అనిపించింది, గరిటెకి కూడా ఇలా చిక్కగా పట్టుకుంటుంది కదా. ఇంకా ఆపేసాను నేను. ఇంకా పోపుకి అయితే తాలింపు పెట్టేసుకున్నాం. అన్ని తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని నూనె వేసుకున్న తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, కొన్ని మినపప్పు కూడా వేసుకున్నాక వేరుశనగ పప్పు వేసుకోవాలి. పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. పులిహోరలోకి ఎండుమిరకాయ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇంకా ఇంగు వేసుకోవాలి, పసుపు, దీని కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోండి. అదంతా కూడా పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జును అయితే ఇంకా పొడి పొడిగా అన్నంలోకి వేసి కలుపుకోవాలి. ఇంకా మొత్తం చింతపండు అంతా కూడా అన్నానికి పట్టించిన తర్వాత ఇంకా మనం మిక్సీ వేసుకున్నాం కదా ఆవపిండి పొడి, ఆవపిండి కూడా ఈ స్టేజ్ లోనే కలుపుకోవాలి. కొంతమంది ఆ టేస్ట్ ఇష్టపడకపోతే కొంచెం తక్కువగా కూడా కలుపుకోవచ్చు. నేనైతే మిక్సీ పట్టుకున్న మొత్తం వేసేసుకుంటున్నాను. మొత్తం చింతపండుతో పాటు ఈ పిండి కూడా కలిపేసుకున్న తర్వాత మనం పోపు పెట్టి ఉంచుకున్నాం కదా, ఆ పోపును కూడా ఇందులోకి వేసేసుకోవాలి. అటు చింతపండు ఉడికించేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదా, అది సరిపోయిద్ది అనుకుంటే ఓకే, సరిపోకపోతే ఇప్పుడే కొంచెం సాల్ట్ వేసేసుకుని వీటితో పాటు కలుపుకుంటే సరిపోతుంది. కూర అనేది ఈ రోజు చేసుకున్నది నెక్స్ట్ డే కూడా బాగానే ఉంటుంది అంటారు కదా, అందులో ఫస్ట్ అనమాట ఈ ఆవపిండి పులిహోర. నెక్స్ట్ డేకి టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది. అందుకనే పులిహోర తినే ఒక 3 hours ముందు తయారు చేసి పెట్టుకున్న తర్వాతనే ఈ పులిహోర తినాలి. అప్పుడు కానీ దీని గురించి తెలియదు, చాలా బాగుంటుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడైనా కూడా, లేకపోతే ఇంట్లో పండుగలప్పుడైనా ఈ పులిహోర తయారు చేసి పెట్టుకోండి. సూపర్ అనమాట. ఎన్ని ఉన్నా కూడా తినడానికి పులిహోరని ముందు తింటాం, అంత టేస్ట్ గా ఉంటుంది. కొంతమంది అనుకుంటూ ఉంటారు అమ్మో ఆవపిండి వేడే అనుకుంటారు, పులిహోర కూడా వేడే అనుకుంటుంటారు. అలా అసలు తీసేయండి. పులిహోర ఎప్పుడు తినాలనిపించిన చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చింతపండు పులిహోర అయితే చేయలేము, నిమ్మకాయ పులిహోర అయితే ఇంకా తొందరగా అయిపోతుందని చేసేసుకుంటూ ఉంటాం కదా. ఏదైనా కూడా అసలు పులిహోర అంటే పులిహోరే చాలా బాగుంటుంది. మాకైతే ఇంట్లో రోజు పులిహోర చేసినా కూడా తింటారనమాట. కాకపోతే చేయడానికి మనకే బద్ధకం వేయాలి, అంత విధంగా ఇష్టపడుతుంటారు పులిహోరని అయితే. ఆవపిండి చేసిన పులిహోర అయితే స్పెషల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు తిన్నా కూడా టెంపుల్స్ దగ్గర పులిహోరలోగా మనకు కూడా అడిగడిగి పెట్టించుకుంటారనమాట, అంత టేస్ట్ గా ఉంటుంది. అంతా కూడా కలపడం కూడా పూర్తి కాలేదు కదా, ఆ స్మెల్ కి కానీ అది చూస్తుంటే నోరు ఊరి కొంచెం పెట్టి ఎలా ఉందో టేస్ట్ చూస్తామంటే పెట్టాను, బాగుందన్నారు. నాకైతే ఓకే, మంచిగా అనిపించింది అలా చెప్తుంటే. దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే ఈ పులిహోర ఫేమస్. అసలు ఎప్పుడు ఈ ప్రసాదం లేనిదే ఉండదు, ప్రతిసారి పెడుతూనే ఉంటారు. అందుకని నేను అసలు ఏం ముందు వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు ఏం ఫీల్ అవ్వను అనమాట. 2-3 సార్లు పెట్టించుకుంటాను. ఆ టెంపుల్లోనే సోమవారాలు భోజనాలు పెట్టేవాళ్ళు. ఆ భోజనం అప్పుడు ఏంటంటే పులిహోర పెడుతుంటారు కదా, ఆ పులిహోరని అయితే ఏ ఐటమ్ అడిగినా అడగకపోయినా పులిహోరని అయితే ఇంకా కొంచెం పెట్టండి అని అడుగుతాను నేను. అడగని వాళ్ళు ఎవరు ఉంటారులే, ప్రతి ఒక్కళ్ళు అడిగి వేయించుకుంటూనే ఉంటారు. అందరికీ అంత ఇష్టము. అంత ఇష్టమైన పులిహోరని అయితే మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మీకు అర్థమయ్యే ఉంటుంది కదా చేసుకునే విధానం. పిల్లల కోసమైనా అప్పుడప్పుడు రొటీన్ గా ఎప్పుడు చేసుకునే పులిహోర లాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంకా కొంచెం స్పైసీగా కావాలంటే మనము ఆవపిండి మిక్సీ పట్టుకునేటప్పుడు 2 ఎండుమిరపకాయలు వేసుకున్నామంటే ఆ కారం స్పైసీ మనకి అర్థమవుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది వాటికి కూడా. ఇంకోటి ఏంటంటే మనం
పచ్చిమిరకాయ చీలికల్లాగా వేసుకున్నాం కదా, చింతపండులో ఉడికించేటప్పుడు వేసుకున్నాము. అది ఉడికేటప్పుడు చింతపండు బాగా పడుతుంది. ఆ స్పైసీనెస్కి, ఆ చింతపండు పులుపుకి మనం తినేటప్పుడు కొరుకుని తింటుంటే ఉంటుంది, చాలా బాగుంటుంది. అప్పుడు చేసుకునే వాళ్ళకైతే స్పెషల్గా ఉంటుంది. అందుకని ఈ ఉగాదికి అయితే తప్పకుండా చేసుకోండి మీ ఇంట్లో. నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి.